నిన్న పేపర్లలో మొట్టమొదటిసారిగా గత 15 సంవత్సరాలుగా మేము ఐఎన్టీసీ జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఎన్నికై అప్పటి నుంచి కూడా ఐఎన్టీసీ నడిపిస్తున్నాం. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాష్ట్రంలో మాకు ఎప్పుడు గొడవగాలే. నిన్న కొంతమంది డీజీపీని కలిసి ఐఎన్టీసీ అంబటి కృష్ణమూర్తి గారు అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు ఏదో చర్య తీసుకోవాలని ఇవ్వడం జరిగింది. అది పేపర్లలో వచ్చింది. దాన్ని ఖండించడానికి మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ఈరోజు ఏదైనా ఉంటే చట్టబద్ధంగా మేము కూడా కలుస్తాం. ఎవరైనా అట్లా అక్రమంగా చేసుకుంటే నిజంగా కూడా సత్యం ఉంటే అందులో దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు జనకప్రసాద్, చంద్రశేఖర్ అనే కొంతమంది తెలియని వాళ్ళు, ఎందుకంటే గత ఐఎన్టీసీ చరిత్ర తెలియదు, 2010లో జరిగిన రాంచీలో జరిగిన మహాసభల గురించి తెలియని వాళ్ళంతా కూడా ఆరోపణలు చేసిండు. అది మేము ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినాము. అందరికి కూడా ఆ యొక్క జడ్జిమెంట్ కాపీలు, సంజయ్ రెడ్డి గారు ఏదైతే నా మీద కేసు వేసి ఓడిపోయాడో దాని జడ్జిమెంట్ కాపీలు కూడా ఇవ్వడానికి వచ్చినాం. వాళ్ళు భయపడి మా ఐఎన్టీసీ వాళ్ళని చూసి ఎక్కడ మరి ఎందుకు భయపడ్డారో కూడా నాకు అర్థం కాలేదు. వచ్చి మీద పడి దౌర్జన్యాలు చేసి ఐఎన్టీసీ జిందాబాద్, సంజయ్ రెడ్డి జిందాబాద్ అంటే వాళ్ళని ఎవరు వద్దంటలేరు కదా, వాళ్ళని వద్దంటలేరు. మాకు ఐఎన్టీసీ సంజయ్ రెడ్డితో ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడైతే 2010 జార్ఖండ్లో 2 వర్గాలుగా విడిపోయినాయి, 2 వర్గాలు ఉండడం సహజమే. కాంగ్రెస్ పార్టీలో ఐఎన్టీసీలో కూడా 2 వర్గాలు పనిచేస్తున్నాయి. మరి మీ వర్గం మీద మేము ఎప్పుడు దాడి చేయలేము, మీరు వచ్చి మా వర్గం మీద దాడి చేయడం అవసరం ఏమున్నదో నాకు అర్థం కాలే. మరి వాళ్ళకి ఏమైందో ఈరోజు దాని మీద మేము సీరియస్గా పోలీస్ కంప్లైంట్ చేస్తాం. ఇటువంటి దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో, అది కూడా ఒక ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ నోట్ పెట్టి ప్రెస్కు ఇస్తామంటే దాని మీద మీరు వచ్చి గందరగోళం చేసి ప్రెస్లో అల్లరి చేసి భౌతికంగా దాడి చేసుకుంటా, మహిళల మీద కూడా అబ్యూజ్డ్ చెడ్డ మాటలు మాట్లాడుకుంటా మరి వాళ్ళు ఎందుకు చేసిండ్రు ఏందనేది ఈరోజు ప్రెస్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి. ప్రెస్ క్లబ్ మీద ఇంతమంది ప్రెస్లో ఉన్నప్పుడు వచ్చి ఒక వర్గం దాడి చేయడానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రెస్ బైసూర్బాగ్ ప్రెస్ ఇన్ఛార్జర్స్ కూడా దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి. నా పేరు అంబటి కృష్ణమూర్తి. నేను ఐఎన్టీసీ 2010లో జార్ఖండ్ రాంచీలో ఎన్నికైన వాడిని. నా మీద ఇటువంటి అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు చేసిన జనక్ ప్రసాద్ బృందానికి నేను వార్నింగ్ ఇస్తున్నా. మీరు వెంటనే విత్డ్రా చేసుకోండి, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా నేను తీసుకుంటాను. నా పేరు గూడాయిలే గౌడ్. నేను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి బ్యానర్లో పనిచేస్తూ ఉన్నాం. ప్రధానంగా సంజీవ్ రెడ్డి వర్గానికి మాకు సంబంధం లేదు. మేము కార్మిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తులము. దాదాపు 50 ఏళ్ళ నుంచి కార్మికులుగా పనిచేస్తున్నాము. ఈ ఐఎన్టీసీ సంజయ్ రెడ్డికి కూడా పాఠాలు నేర్పిన వాళ్ళం మేము. ఆయన నేర్చుకోవచ్చు మొత్తగా. 50 ఏళ్ళ నుంచి చరిత్ర ఆయన ఉండి ఆయన పెట్టి ఆయన కంటే వేరే ఎస్సీ బీసీలు ముందుకు రావద్దా? మేము వచ్చినాం, పని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంట్లో ఈ బ్యానర్లో సంజయ్ రెడ్డి ఫోటో లేదు, సంజయ్ రెడ్డిది కూడా బ్యానర్ లేదు. ఐఎన్టీసీ బ్యానర్ పెట్టుకొని ఆర్ఆర్ని పెట్టుకొని రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, రేవంత్ రెడ్డి నాయకత్వాన కార్మికులకు న్యాయం జరగాలని ఈ రాష్ట్రంలో మేము పనిచేసే వర్గం. ఈ వర్గం పైన మీరు అసత్యమైన ఆరోపణలు చేసి దాడి చేయడం, అధ్యక్షుని మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ఒక ప్రెస్ క్లబ్లో ప్రెస్ వాళ్ళ ముందే ఇంత దాడి చేయడానికి, దుశ్చర్య చేయడానికి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఈ దాడి చేసిన వాళ్ళ పైన చర్య తీసుకొని పార్టీలకెళ్ళి సస్పెండ్ చేయాలని మేము అధ్యక్షునికి మహేష్ కుమార్ గౌడ్కు, ఖార్గే కూడా లెటర్ రాస్తాం. మా అధ్యక్షుని ద్వారా వాళ్ళని సస్పెండ్ చేయాలి, క్రమశిక్షణ చర్య తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో చెప్పాలి, నీ వాయిస్ ఏందో నువ్వు చెప్పు, అదేందో చెప్పు. కానీ ఇలాంటివి అయితే మీరు చూడండి, బ్యానరు ఐఎన్టీసీ ఆర్ఎన్ ఉంది, సంజయ్ రెడ్డిలో ఐఎన్టీసీ ఉంటుందంట. ఇక మోనోగ్రామం ఉందంటే ఐఎన్టీసీ అందరి సొత్తు, ఆయన సొత్తు కాదు. ఆయనకే వాడుకోవాలని లేదు, ఎవడైనా వాడుకోవచ్చు. కనుక ఇది సరైనది కాదని